వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని టీఆర్ఎస్ పార్టీ వలిగొండ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల వెంకట్రెడ్డి మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపంతో జగదీశ్వర్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అసెంబ్లీ వేదికగా ఎండకట్టడం జీర్ణించుకోలేక ఆయనను సస్పెండ్ చేశారని వారు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అప్రోజ్, జిల్లా నాయకులు కొండూరు వెంకటేశం గౌడ్, మండల యూత్ నాయకులు పల్సో రాజు గౌడ్, మండల నాయకులు పబ్బుస్వామి గౌడ్, పోలేపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీళ్లకు ఖచ్చితంగా ఓటు ద్వారా మరి ప్రజానికం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండ్రు. ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి, రైతాంగం బాధని అర్థం చేసుకోవాలి. ఇవాళ 2,90,000 బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో కేవలం సంవత్సరానికి 15,000 ఇస్తాం, 15,000 కోట్లు ఇస్తాం రైతు బంధు. 15,000 కోట్లు కూడా ఇయ్యలేకుండా కేవలం కేసీఆర్ ఆ పథకాన్ని పెట్టిండు. ఆ పథకాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో రైతాంగాన్ని అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా మరి 1,64,000 కోట్ల అప్పు తెచ్చి కనీసం అందులో రైతాంగానికి ఒక 15,000 కోట్లు రైతు బంధు అని దుస్థితి ఇవాళ నెలకొన్నది. రైతు బీమా ద్వారా దాదాపు 1,10,000 మందికి మనం రైతు బీమా అందించినాం. మరి ఇవాళ రైతు బీమాకు 750 కోట్లు బీమా కట్టాల్సి ఉంది, కట్టలేదు ప్రభుత్వం. ఇవాళ రైతు బీమా రాని పరిస్థితి ఏర్పడ్డది. మరి అనేక కార్యక్రమాలు చేయకుండా కేవలం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టుడే పని పెట్టుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి ఆలోచన చేసుకొని, మీకు అధికారం ప్రజలు ఇచ్చింది, ఈ ప్రజలకు మేలు చేయాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం మనం, వాటిని కొనసాగించాలి. ఇంకా కొత్తగా మీరు ఆదాయ వనరులు ఏ రకంగా వస్తాయనేది ఆలోచన చేసుకోవాలి. కేవలం ఆలోచన లేకుండా, పరిపాలన చేత కాకుండా ఓ హైడ్రా అని పెట్టి, హైడ్రా ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణని వెనకపోయే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఇప్పటికైనా మేల్కొని ఈ తెలంగాణని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతట్టు రైతాంగాన్ని ఆదుకుంటూ, కుల వృత్తులను ఆదుకుంటూ, అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, మరి ఆనాడు మేము 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నారు. ఆ 4,000 పెన్షన్ దిక్కులేదు, ఏది కూడా లేకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలని కేవలం నియామక పత్రాలు అందజేసుకుంటా మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా వాళ్ళే ఇచ్చినామని చెప్పుకుంటా ప్రజల్ని ఆగమ్య గోచరంలో పడేస్తారు. ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది. ఇప్పటికైనా ఒకసారి మేల్కొనండి, ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోండి. అలాగే మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఈ రైతాంగం పక్షాన మీరు తక్షణమే, మేము 90% పూర్తి చేసినాం బసాపూర్ ప్రాజెక్టుని, 12 టీఎంసీలతోటి నిర్మాణం చేసినాం, అన్నీ పూర్తి చేసి ఇవాళ సిద్ధంగా ఉన్నది. ఇవాళ గన్నమల రిజర్వాయర్కు పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. బసవపురం కూడా రావాలి, తీసుకురావాలి. ఆ ముప్పు గ్రామాల సమస్యలు ఏమన్నా ఉంటే తక్షణమే వారి నష్టపరిహారం చెల్లించి బసవపురం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని అనిల్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం. బసవపురం ప్రాజెక్టు ఆ 10% పనులు పూర్తి అయిన పక్షంలో ఉల్లిగొండ మండల పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా ఈ బసవపూర్ రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో పనిచేసి మరి 1,60,000 ఎకరాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతాంగానికి నీరు వచ్చే విధంగా మీరు ఎమ్మటే ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికీ వచ్చిన నాయకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అసెంబ్లీలో మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని మరి సస్పెండ్ చేయడం జరిగింది. దానికి మరి ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది.
మరి జగదీశ్వర్ రెడ్డి గారు సభా సాంప్రదాయాలను గౌరవిస్తూనే మరి ఆనాడు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అసెంబ్లీలో మరి ప్రశ్నిస్తున్న సందర్భంలో మరి స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ కూడా సభా సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే మాట్లాడడం జరిగింది. అందుచేత మరి వెంటనే వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని మరి ఇలా వెలుగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మరి కోరడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ జిల్లాని అన్ని రంగాలలో మరి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి మరి తామరచెర్లలో విద్యుత్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, మరి బసాపూర్లో రిజర్వాయర్ 12 టీఎంసీలతోటి రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన నిర్వహించినటువంటి ఘనత మరి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అలాంటి నాయకుడిని మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా పునరాలోచన చేసి వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా వారు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. 6 గ్యారంటీల్లో భాగంగా 13 హామీలను ఇవ్వడం జరిగింది. అందులో కేవలం ఒక బస్సు తప్పిస్తే ఏది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మరి గృహ అవసరాల కోసం మరి 200 యూనిట్లు అన్నారు, అది కూడా అందరికీ అందలేదు. అలాగే మరి గృహ అవసరాల కోసం అది మళ్ళీ అలాగే గ్యాస్ కూడా అందరికీ పడటం లేదు, అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. మరి మేము 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నారు రైతు బంధు. మరి వారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా ఇవ్వలేదు. మరి అదే రకంగా చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు, ఇంతవరకు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వస్తలేవు. ఆ విషయాల మీద మరి మన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే కేవలం సమాధానం చెప్పలేక ఈ విధంగా వారు సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ రైతాంగం అంతా దిక్కుచోసని పరిస్థితిలో ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున 240 టీఎంసీల సామర్థ్యంతో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ గారు నిర్మిస్తే కేవలం ఒక మేడిగడ్డ కాడ కొంచెం ఒక 2 ఫీట్లు కుంగిపోయినంత మాత్రాన ఆ ప్రాజెక్టును మొత్తం ఎండబెట్టడం జరిగింది. మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి మరి అలా మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజు, మరి సుందిళ్ళ దగ్గర ఒక బ్యారేజు, అన్నారం దగ్గర ఒక బ్యారేజ్, 3 బ్యారేజీలు కట్టి 100 కిలోమీటర్లు గోదావరి నది నిండు కుండలాగా ఉండేటట్టు మరి ఆనాడు ప్రాజెక్టులు నిర్మాణం చేసి దాని నుంచి ఎల్లంపల్లి నుంచి మరి నందిమేడారం నుంచి మల్లన్న సాగర్ నుంచి ఇలా బసవపురంకు గంధమల్లకు నీళ్ళు వచ్చే విధంగా మనం ఆనాడు ప్రణాళికలు రూపొందించి కాలువలు నిర్మించి మరి ప్రాజెక్టులు పెట్టి 80-90 వేల కోట్లతోటి ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం మేడిగడ్డ దగ్గర కొంచెం కుంగిపోయినంత మాత్రాన అది సరిదిద్దేది పోయి ఆ ప్రాజెక్టుని మొత్తం ఎండబెట్టి ఇవాళ రైతాంగం ఉసురు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఎందుకంటే ఇవాళ గ్రామాన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. ఆనాడు ముందు చూపుతోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాలువ ద్వారా తుంగతుర్తికి మరి అలాగే